రాజ్యసభ మెంబర్ అయినటువంటి అనిల్ యాదవ్ మనతో ఉన్నారు. సో అనిల్ యాదవ్ గారు చెప్పండి, రెండోసారి కేంద్ర బడ్జెట్ ఏదైతే ప్రవేశపెట్టిందో అది చాలా తీవ్ర అన్యాయం జరిగిందనేసి తెలంగాణలో మీరు చెప్తున్నటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించి టీపీసీసీ అధ్యక్షన ఏదైతే నిరసన ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి. సో ఏం చెప్తారు ముఖ్యంగా బడ్జెట్ పైన మీరు? గత సంవత్సరం కూడా మనం చూసినాం, తెలంగాణకు రావాల్సిన వాటా తెలంగాణకు రాకుండా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. తెలంగాణ రాష్ట్రం సంబంధించిన ముఖ్యమంత్రి గారు అనేక మంత్రులను కలిసి ఇక్కడ కావాల్సిన రిక్వైర్మెంట్ గురించి వాళ్ళకి పర్సనల్గా చెప్పడం జరిగింది. బడ్జెట్ కన్నా ముందు కూడా చెప్పడం జరిగింది. మూసీ రివర్ రీజనరేషన్ కావచ్చు, లేదంటే మెట్రో డెవలప్మెంట్ కావచ్చు, ఇలాంటి అనేక సందర్భాల్లో వాళ్ళు కేంద్రంలో మనకు రావాల్సిన వాటా గురించి కూడా చెప్పడం జరిగింది. కానీ కావాలని తెలంగాణ రాష్ట్రానికి మొండు చేయి మరోసారి కేంద్ర ప్రభుత్వం చూపెట్టడం జరిగింది. మన బీజేపీకి సంబంధించిన 8 మంది ఎంపీలు నిద్రపోతున్నారా తెలుస్తలేదు. కనీసం వాళ్ళ సంబంధించిన మంత్రులకు కావచ్చు, ప్రధానమంత్రికి కనీసం చెప్పని పరిస్థితిలో ఈరోజు బీజేపీ ఎంపీలు కనిపిస్తున్నాం. మేము అందరం కూడా డిమాండ్ చేసేదంటే మనకు తెలంగాణకు రావాల్సిన వాటా ఎట్టి పరిస్థితిలో రావాల్సిందే. మనకు ఏదైతే షేర్ డెవలప్మెంట్కి మనకు కేటాయించిన నిధులు కూడా కంపల్సరీ కేటాయించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. సో మరొక అంశం ఏంటంటే ముఖ్యంగా మన తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలు తెలంగాణ ప్రజలు గెలిపించినటువంటి పరిస్థితి, అలాగే 2 కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి పరిస్థితి. సో ఇదే కాకుండా మన పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కానీ, బీహార్ లాంటి కానీ వీరన్నిటికీ న్యాయం జరిగింది అనుకోవచ్చు. తెలంగాణకి ఎందుకు అన్యాయం జరిగిందంటే ఏం చెప్తారు? మేము కూడా ప్రజల తరఫు నుంచి, తెలంగాణ ప్రజలందరి తరఫు నుంచి కూడా కోరేది అదే. 8 మంది బీజేపీ ఎంపీలు, 2 మంత్రులను కనీసం వాళ్ళ శాఖలలో నుంచి కూడా ఏమైనా నిధులు తీసుకొచ్చి అంటే కేంద్రం బడ్జెట్లో పెట్టుకొని నిధులు కేటాయించుకుంటారంటే కనీసం అది కూడా ప్రయత్నం చేయలేరు. ఇది నిజంగా కూడా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఎన్నో కేంద్రం నుంచి రావాల్సిన ఎన్నో బడ్జెట్లను కూడా కేంద్ర ప్రభుత్వం కనీసం పట్టించుకుంటలేదు. తెలంగాణకు రావాల్సిన వాటా ఎట్టి పరిస్థితుల్లో మేము తీసుకునేది చెప్తాం. సో మీరైతే నష్టం జరిగిందని చెప్తున్నారు బడ్జెట్ విషయంలో, కానీ బీజేపీ మాత్రం పేద ప్రజలకు, రైతులకు, అలాగే 12% ఏదైతే 12 లక్షలు దాటితే ఏదో మినహాయింపు కూడా చేశామని చెప్పేసి ఇది ఒక డ్రీమ్ ప్రాజెక్ట్గా మేము ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి అంటున్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే ఎలక్షన్స్ని దృష్టిలో పెట్టుకొని పెట్టడం జరిగింది. బీహార్లో జరగబోయే ఎలక్షన్స్ని దృష్టిలో పెట్టుకొని అంటే ఈ యొక్క బడ్జెట్ చూస్తుంటే ఎట్లా ఉందంటే, నిర్మలా సీతారామన్ గారు కేంద్ర ఫైనాన్స్ శాఖ మంత్రి కాకుండా బీహార్ శాఖ మంత్రిగా కనిపిస్తున్నారు. ఎందుకంటే ప్రతి విషయం కూడా బీహార్ చుట్టూ తింపుకుంటూ, పట్నాకు ఎయిర్పోర్ట్ కానీ అన్ని విధాలుగా కూడా అవన్నీ డెవలప్మెంట్స్ అన్నీ కూడా బీహార్ చుట్టూ తింపి వాళ్ళ ఎలక్షన్ ఎజెండాని దాంట్లో చూపెట్టడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా మేము బీహార్ డెవలప్మెంట్కి వ్యతిరేకం కాదు, కానీ భారతదేశంలో వేరే రాష్ట్రాలను కూడా అదే వైపు బీహార్కి ఏ విధంగా అయితే ఇంపార్టెన్స్ ఇచ్చిరో అదే ఇంపార్టెన్స్ అన్ని రాష్ట్రాలకు ఇవ్వాలి. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి ఇంకెక్కువ ఇవ్వాలి. ఎందుకంటే మన కొత్త రాష్ట్రాలు కనుక ఎక్కువ నిధులు కేటాయించాలని కూడా మేము గతంలో కూడా డిమాండ్ చేసినాం, మళ్ళీ ఇప్పుడు కూడా డిమాండ్ చేస్తున్నాం. చాలా వాటా రావాల్సింది, కానీ కావాలని వాళ్ళు మొండి చేయి తెలంగాణ రాష్ట్రానికి చూపడం జరిగింది. మళ్ళీ ఎంపీలను కూడా నిజంగా కూడా సిగ్గుండాలి బీజేపీ ఎంపీలు అందరికీ కూడా. ఎందుకంటే ఇంతమంది తెలంగాణ ప్రజలు మీకు ఓటేసి గెలిపించినా కూడా కనీసం ఒక మాట కూడా మాట్లాడని పరిస్థితిలో తెలంగాణ ఎంపీలు ఉన్నారు, బీజేపీ ఎంపీలు. థ్యాంక్ యూ అనిల్ యాదవ్. సో మొత్తానికి చూస్తున్నారుగా జరుగుతున్నటువంటి నిరసన సంబంధించి చెప్పేసి వీళ్ళంతా నిరసన ప్రకటించినటువంటి పరిస్థితి. భూపాల్తో